దేశ ప్రగతికి కేంద్ర బడ్జెట్ సూచికగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులను మరింత ఆకట్టుకుందన్నారు. 7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు అందించడం మంచి విషయమన్నారు. ఇలా ప్రతి అంశం ప్రగతిని సూచిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ నిర్మలమ్మ పద్దులు ఉండడం, అందులో ఆంధ్రప్రదేశ్కు సైతం సింహభాగం కేటాయింపులు జరపడం ఆనందంగా ఉందన్నారు. కొబ్బరి ప్రోత్సాహక పథకం, జీడీ పంటకు సైతం తోడ్పాటు అందించే విధంగా కేటాయింపులు ఉండడం శుభపరిణామమని అన్నారు. ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్ ఇందులో కూడా ఎప్పటి నుంచో భారతదేశం అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేదన్నటువంటి మాట తరచూ కూడా మనం వింటూ వస్తున్నాం. ఎందుకనంటే క్రిటికల్ మినరల్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, రేర్ ఎర్త్ మినరల్స్ కానీ దీంట్లో ఎక్కువగా మన దేశం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అటువంటి మినరల్స్, ఈ ఖనిజాలు మన దగ్గరే ఉన్నాయి. దాన్ని మనం మైనింగ్ చేసుకొని వాల్యూ అడిషన్ చేసి ఈ మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మన దేశంలోనే తయారు కావాలనేది స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఈ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ మా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైతే క్రిటికల్ మినరల్ కారిడార్గా ఎస్టాబ్లిష్ చేస్తామని బడ్జెట్ ద్వారా చెప్పారో దానికి ఎక్కువ శాతం శ్రీకాకుళంలో పెట్టడానికి అన్ని రకాలుగా వాతావరణం అనుకూలంగా ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది, భారతదేశానికి కూడా మేలు చేసే విధంగా ఈ సెక్టర్ తాలూకా గ్రోత్ ఉండబోతుందని తెలియజేస్తున్నాను. దీనితో పాటు టెక్స్టైల్స్, అలాగే క్యాపిటల్ గుడ్స్, స్పోర్ట్స్ గుడ్స్ ఏవైతే ఇప్పటి వరకు భారతదేశం అంత పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీస్ని ట్యాప్ చేసుకోలేకపోయిందో దానికి ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ చాలా చక్కగా ఈ యొక్క సెక్టర్స్ అన్నింటిని కూడా ఎంపిక చేసి వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి రిఫార్మ్స్తో పాటు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఎంఎస్ఎంఈస్ మరొక సెక్టర్, అత్యధికంగా మన భారతదేశంలో జాబ్ క్రియేషన్ జరుగుతున్నటువంటి సెక్టర్ ఈ ఎంఎస్ఎంఈస్. ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్కి సుమారు ఎస్ఎంఈ ఫండ్ కింద 10,000 కోట్ల రూపాయలు ఈసారి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా యూత్ కానీ, స్టార్టప్స్ కానీ లేకపోతే హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.